కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావుపై కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలో వైఎస్ఆర్ ప్రాజెక్టుకు చెందిన 2 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కన్నారావు ప్రయత్నించాడు. భూమి చుట్టూ పాతిన తడికెలు, బ్లూ షీట్స్కు నిప్పు పెట్టి దహనం చేశాడు. వైఎస్ఆర్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు ఫిర్యాదుతో కన్నారావుతో పాటు మొత్తం 38 మంది బీఆర్ఎస్ నాయకులపై ఆదిబట్ల పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసులో ఇప్పటికే 3 అరెస్ట్ చేయగా 35 మంది పరారీలో ఉన్నారు. కన్నారావు బెంగళూరులో తలదాచుకున్నట్టు తెలిసింది. మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావుపై కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలో వైఎస్ఆర్ ప్రాజెక్టుకి చెందిన 2 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కన్నారావు ప్రయత్నించాడు. భూమి చుట్టూ పాతిన తడికెలు, బ్లూ షీట్స్కి నిప్పు పెట్టి దహనం చేశాడు. వైఎస్ఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఫిర్యాదుతో కన్నారావుతో పాటు మొత్తం 38 మంది బీఆర్ఎస్ నాయకులపై ఆదిబట్ల పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసులో ఇప్పటికీ 3 అరెస్ట్ చేయగా 35 మంది పరారీలో ఉన్నారు. కన్నారావు మాత్రం బెంగళూరులో తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా రాణా సిద్ధంగా ఉన్నారు. రిపోర్టర్ రాణా, చెప్పండి, ఏం జరుగుతుంది? పోలీసుల వెర్షన్ ఏంటి? 2 ఎకరాల భూమిని కబ్జా చేస్తూ కన్నారావు వాళ్ళ మనుషులు వచ్చి పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి ఫెన్సింగ్ అంతా కూడా తీసేశారు. తీసేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మనుషులంతా కూడా అక్కడ పెద్ద భారీ స్థాయిలో కూడా అక్కడ పెట్టడం జరిగింది. అయితే పోలీసులు అప్పటికే కన్నారావు చేసినటువంటి ఈ కబ్జా మీద పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చడం జరిగింది. నేపథ్యంలో కన్నారావుపై అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అయిన శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును దృష్టిలో పెట్టుకొని పోలీసులు దాదాపు 3 అరెస్ట్ చేశారు. 3 రిమాండ్ కూడా తరలించడం నేపథ్యం కాబట్టి అయితే ఆ కబ్జా చేయడానికి ప్రయత్నించినట్టు 35 మంది కూడా పరారీలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున కూడా అక్కడ మంటలు కూడా చెలరేగి ఫెన్సింగ్ అంతా తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి చెక్కలు కానీ అవన్నీ కూడా తీసుకొచ్చి పెద్ద ఎత్తున కూడా ఆ భూమిలో మంటలు కూడా చెలరేగే విధంగా కూడా అక్కడ మంట పెట్టినటువంటి నేపథ్యం కాబట్టి ఈ అంశంలో పెద్ద దురారం జరిగింది. ఎందుకంటే కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావు ఆయన గతంలో కూడా సినిమా ఒకటి కూడా తీశారు. అయితే మొదటి నుంచి కూడా ఈ భూమి పైన ఆయనకు కన్నుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమిని కబ్జా చేయాలనే ఉద్దేశంతో కూడా ఆయన తెలుస్తుంది. భూమి చుట్టూ పెట్టిన తడికలు, బ్లూ షీట్స్ అన్ని కూడా అవి తీసుకొని ల్యాండ్ లో పెట్టి వాటిపైన నిప్పు పెట్టి కాల్ చేశారు. దీన్ని కూడా తీవ్రంగా వారు పోలీసులు తీసుకున్న నేపథ్యం పడుతుంది. ఇప్పటికే కన్నారావు పైన 307, 447, 427, 436, 148, 149 ఐపీసీ సెక్షన్ కింద కేసులు నమోదైనటువంటి నేపథ్యం కాబట్టి దాదాపు 5 కేసుల సెక్షన్ కింద అతని పైన కేసులు నమోదైంది. ఇప్పటికే బెంగళూరులో పారిపోయినారనే పోలీసులకి ప్రాథమికంగా సమాచారం అనే నేపథ్యంలో బెంగళూరు కూడా ఒక బృందాన్ని పోలీసులు పంపించినటువంటి నేపథ్యం కాబట్టి వారి కుటుంబ సభ్యుల్లో కూడా ఒకరు ఈ యొక్క కబ్జాకి ఎట్టిస్తున్నట్టుగా పోలీసులకు ప్రాథమిక సమాచారం అందించడంతో వారు కూడా అదుపులోకి తీసుకుంటామని కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యం కాబట్టి మొత్తం కూడా ఈ కబ్జా కేసులో ఇరుక్కున్నది మొత్తం బీఆర్ఎస్ నాయకులే అని చెప్పొచ్చు. వారందరూ కూడా ప్రయత్నించారు. కాకపోతే ప్రభుత్వం రోజులు ఆగాల్సి వచ్చింది. తర్వాత ఈ భూమిని ఎట్లయినా తగ్గించుకోవాలనే ఉద్దేశంతో మరోసారి ఈ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి ఘాతకాన్ని చేసినట్టు నేపథ్యం కనపడుతుంది. థ్యాంక్ యూ రాణా.